repeated series related గా వచ్చేసి ఇది part of the series. Already we will discuss number series and letter series, and also the third topic is repeated series. Another name is balancing series. రిపీటెడ్ సిరీస్కే మరి ఒక పేరు వచ్చేసి బ్యాలెన్సింగ్ సిరీస్ అంటారు. ఈ రెండింటి మీనింగ్ చూసిన తర్వాత మనం టాపిక్ రిలేటెడ్గా వెళ్దాము. రిపీటెడ్ అంటే అందరికీ తెలిసిన విషయమే. అగైన్ రిపీటెడ్ మీన్స్ అగైన్ అంటే మరలా మరలా రావాలి. ఒక లెటర్ వచ్చేసి మరలా రిపీట్ అవుతుంది. అలా రిపీట్ అవుతే దాన్ని రిపీటెడ్ సిరీస్ కింద ట్రీట్ చేస్తున్నారమ్మా. మరి బ్యాలెన్స్ అంటే మీనింగ్ ఏంటి? బ్యాలెన్స్ మీన్స్ ఈక్వల్. బ్యాలెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఈక్వల్ చేయాలి. ఫస్ట్ ఇచ్చిన లెటర్స్ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ మీన్స్ ఈక్వల్ అని మాట్లాడుతున్నాం, అంటే తెలుగులో సమానము అంటాం. ఈక్వల్ మీన్స్ సమానం చేయాలి. అంటే ఇచ్చిన లెటర్స్ని బ్యాలెన్స్ చేసిన తర్వాత ఆఫ్టర్ ద బ్యాలెన్స్ అగైన్ అండ్ అగైన్ అంటే రిపీటెడ్ సిరీస్ కోసం ట్రై చేయాలి. అంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనం బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేసిన లెటర్స్ని రిపీట్ అవుతుంది అంటే రిపీట్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడమ్మా. మనం ఏం చేయాలి అంటే ఆ బ్యాలెన్స్ చేయడమే మెయిన్ టాస్క్. బ్యాలెన్స్ చేయగలిగితే ఈజీగా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి చూడమ్మా. ఈ ఫస్ట్ ప్రాబ్లంలో మనకి ఏబి ఏఏ క్వశ్చన్ మార్క్ ఆర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తున్నారు. తర్వాత ఏబి అగైన్ ఏబిఏ మళ్ళీ 2 డాష్ ఉందేమో, 2 డాష్ ఇచ్చి అంటే మన టార్గెట్ వచ్చేసి 1 2 3 4. ఈ 4 పాయింట్లో 4 డాష్లో వచ్చేసి మనం ఏ లెటర్ తీసుకోవాలనేది మెయిన్ టాస్క్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన అంటే ఆ క్వశ్చన్లో ఇచ్చిన లెటర్స్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేయడం. ఒకసారి మీకు కౌంట్ చేస్తే ఆ లెటర్స్ని మాత్రమే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. వేరే లెటర్స్ని యూజ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. కాబట్టి మనకి ఇచ్చిన లెటర్స్ మాత్రమే యూజ్ చేస్తే సరిపోతుందమ్మా. ఓకేనా? మనకి ఏమేమి లెటర్స్ ఇచ్చారు? ఏ బి ఏ సో ఆన్ అంటే టోటల్గా కౌంట్ చేస్తుంటారు. ఈ పాటికి ఎన్ని లెటర్స్ అని చెప్తున్నారమ్మా? 4 6 ఒక 10 లెటర్స్ లాగా అనిపిస్తున్నాయి. మరలా కౌంట్ చేయండి. మరలా కౌంట్ చేస్తే ఆ ఖాళీలు అంటే ఎంటీ ప్లేసెస్ కూడా కౌంట్ చేస్తే 14 వస్తున్నాయి. 10 చెప్పినా రాంగే, 14 చెప్పినా కూడా రాంగే. మరి ఏది రైటు? మన దగ్గర ఉన్నది ఓన్లీ ఏబి 2 లెటర్స్ ఇచ్చారమ్మా. మన దగ్గర ఎన్ని లెటర్స్ ఉన్నాయి అంటే ఓన్లీ 2 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఎంటీ ప్లేస్లో ఏ కానీ లేదా బి కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ కానీ లేదా బి కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సబ్స్టిట్యూట్ చేసామనుకోండమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఏని సబ్స్టిట్యూట్ చేస్తే 1 2 3 4 ఇయర్స్ కంటిన్యూస్గా రిపీట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మన దగ్గర మరి 4 ఇయర్స్ ఎక్కడైనా సిరీస్లో ఇచ్చారేమో అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా మనకి ఇస్తే కన్ఫర్మ్ చేయొచ్చు, కానీ ఇవ్వకుండా కన్ఫర్మ్ చేయకూడదు. ఎందుకంటే మనకి సిరీస్లోనే క్లూస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి రిలేటెడ్గా క్లూస్ ఇవ్వకుండా మనం వచ్చేసి కన్ఫర్మ్ చేయకూడదు. కాబట్టి ఫస్ట్ తీసుకున్న ఏ అనేది 100% రాంగ్ అనేది క్లారిటీ వస్తుందమ్మా. ఏ రాంగ్ అయినప్పుడు ఇంకా మన దగ్గర ఉన్న సెకండ్ ఆప్షన్ వచ్చేసి బీని కన్ఫర్మ్ చేయొచ్చు కదా అప్పుడు. సో ఇక్కడ వచ్చేసి బీని కన్ఫర్మ్ చేసి దీన్ని బ్యాలెన్స్ చేద్దాం. బ్యాలెన్స్ అంటే మీనింగు ఏబి ఏఏబి. ఇప్పుడు బ్యాలెన్స్ అయింది, ఒక సిరీస్ ఫైండ్ అవుట్ అవుతుంది. ఏబి ఏఏబి అక్కడే బ్యాలెన్స్ ఎందుకు అవుతుంది అంటే మనకి అబ్జర్వ్ చేస్తే ఈ తర్వాత అంటే మనం ఎక్కడైతే బి తీసుకున్నారో ఆ తర్వాత ఏబి వచ్చిందమ్మా. ఈ ఏబి ఆల్రెడీ ప్రీవియస్ సిరీస్లో కనిపిస్తుంది చూడండి. ఏబి ఆల్రెడీ మనకి ప్రీవియస్ సిరీస్లో ఉంది అంటే ఖచ్చితంగా రిపిటేషన్కి రిలేటెడ్గా స్టార్ట్ అయినట్లే. ఇదే సిరీస్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఏబి నెక్స్ట్ ఇక్కడ ఏ ఉందమ్మా, లెటర్ ఏ ఉంది కదా, ఏబి ఏ ఏఏబి మరలా కట్ చేయండి. ఏబి ఏఏబి కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఏబి ఏఏబి సిరీస్ మళ్ళా అంటే సిరీస్ మీన్స్ బ్యాలెన్స్ అయిందమ్మా. బ్యాలెన్స్ అయిన తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏబి ఏఏబి అగైన్ ఏబి ఏఏ ఇంకా లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఏం లేదమ్మా, అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏం లేదు, అంటే బి వస్తుంది. ఏబి ఏఏబి రావాలి. మనకి ఇక్కడ బి ఏం లేదు ఒరిజినల్గా, ఇక్కడ డాష్ ఏం లేదు. ఏబి ఏఏబి సిరీస్ అయితే మనకి ఇది ఇవ్వలేదు కాబట్టి దీన్ని నోట్ చేయాల్సిన అవసరం ఎగ్జామ్లో లేదు. మన క్లారిటీ కోసం అయితే నోట్ చేశాను. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ డాష్లో ఏమున్నాయో చూడమ్మా. బిఏ బిఏ ఈ ఆప్షన్ ఎక్కడన్నా ఉందేమో అబ్జర్వ్ చేయండి అమ్మా. మనకు వచ్చేసి 4th ఆప్షన్లో బిఏగా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ ఉన్న సిరీస్కి రిలేటెడ్గా ముందు బ్యాలెన్స్ చేసాము. బ్యాలెన్స్ చేయడానికి ఎన్ని లెటర్స్ యూజ్ చేసామంటే ఓన్లీ
2 లెటర్స్ మాత్రమే మనం యూజ్ చేయడం జరిగింది. ఆ 2 లెటర్స్ కూడా మనం సొంతంగా తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు. సిరీస్లో ఏవైతే ఇవ్వబడినవో అదే లెటర్స్ని తీసుకోవాలి. 2 లెటర్స్ కానీ 3 లెటర్స్ కానీ 4 లెటర్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. మనం వాటికి రిలేటెడ్గానే ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అంతకు మించి రిపీటెడ్ సిరీస్లో ఎక్కువ ఇవ్వడం జరగదు. కాబట్టి ఇక్కడ ఏబిలో ఏ కానీ బి కానీ తీసుకుని మనం సాల్వ్ చేసాం. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి అమ్మా. సెకండ్ క్వశ్చన్లో కూడా ఏబిసి ఓన్లీ 3 లెటర్స్ ఇచ్చారు. అంటే మనం ఏం చేయాలి, ఆ 3 లెటర్స్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. ఏబిసి, ఇంకా అంతకు మించి వేరే లెటర్ తీసుకోకూడదు. ఇక్కడ వచ్చేసి సి తర్వాత డాష్ ఇచ్చారమ్మా. సి తర్వాత డాష్ ఇచ్చారంటే మీనింగ్ మనకి ఆ సి తర్వాత ఏ లెటర్ రావాలి, ఏ లెటర్ రావాలనేది ఎక్కడ చెప్తుంది, క్వశ్చన్లోనే క్లూ వస్తుందమ్మా. సి తర్వాత ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేస్తే సి తర్వాత మనకి ఏ, ఇక్కడ సి తర్వాత ఏ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా సి తర్వాత ఏ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా సి తర్వాత ఏనే తీసుకోవాలమ్మా. సి తర్వాత నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఏనే ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు చూడండి ఏబిసిఏ ఇప్పుడు బ్యాలెన్స్ అయిందమ్మా. ఏబిసిఏ బ్యాలెన్స్ అయింది. కాబట్టి ఇక్కడ మనకి బ్యాలెన్స్ అనేది 4 లెటర్స్ దగ్గర అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి బీసీఏ ఇవ్వడం జరిగింది. బీసీఏ, మరి బీసీఏకి ముందు ఏ లెటర్ తీసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఏ అనేది ఇవ్వడం జరిగిందమ్మా. కాబట్టి ఆ ఏని కూడా ఇక్కడ ప్రిఫర్ చేద్దాం. ఏబిసిఏ, ఏబిసిఏ ఫస్ట్ ఏబిసిఏ బ్యాలెన్స్ అయింది, మళ్ళీ రిపీట్ అయింది, ఏబిసిఏ రిపీట్ అయిందమ్మా. కాబట్టి నెక్స్ట్ 2 డాష్లో కూడా మనకు క్లారిటీ వచ్చేస్తుంది, ఏబిసిఏ, ఏబిసిఏ. కాబట్టి మొత్తం కూడా మనకి ఏబిసిఏ, ఏబిసి అనేది బ్యాలెన్స్ అండ్ రిపీట్ అయిపోయింది. కాబట్టి మనకి ఆప్షన్లో చూస్తే ఏబి అంటే 3A's 1B ఆప్షన్ ఎక్కడ ఉందో చూడమ్మా. 3A's 1B వచ్చేసి మనకి ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ 2 ప్రాబ్లంలో మనం అబ్జర్వ్ చేసింది అక్కడ లెటర్స్లో ఏదైతే ఇచ్చారో అవే తీసుకోవడం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి అక్కడ ఉన్న లెటర్స్కి రిలేటెడ్గా ఫస్ట్ బ్యాలెన్స్ చేసిన తర్వాతే రిపీట్ చేయాలి.